హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుజాత సింహాద్రి 19. ఫ్రెండ్స్, మళ్ళీ వందే భారత్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది పిల్ల అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఎక్కడికి కాదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నా, వాడపల్లి వెంకన్న స్వామి టెంపుల్కి. సో ముచ్చటగా ఇది 4వ సారి వెళ్తున్నా. సో 4వ సారి కూడా చాలా మంచిగా ప్రయాణం జరిగిపోయింది. వెంటనే ఇలా ఇలా అలా వీడియోలు తీసుకునేసరికి స్టేషన్ కూడా వచ్చేసాను 9:30 కల్లా. సో చూస్తున్నారు కదా. నేను 4వ సారి వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నగా వర్షం పడింది, చల్లగా అనిపించింది, బాగుంది అక్కడ. సో అదంతా అయిపోయింది. నైట్ అంతా హ్యాపీగా ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ టెంపుల్కి బయలుదేరడం అనేది జరిగింది. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా. కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ నేను తీయలేదు. ఎవ్రీ టైం మళ్ళీ తెల్లవారి 4 గంటలకి 3 గంటలకి తీయడం ఎందుకు అని చెప్పి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత నేను తీశాను. చాలా జనాలు అయితే ఉన్నారు, భక్తులు చూస్తున్నారు. రష్ అయితే ఎప్పుడు ఉంటుందండి, శనివారం వెళ్తే మాత్రం ఇలాగే ఉంటుంది. ఏడుకొండలవాడ వెంకన్న తండ్రి గోవింద చల్లగా కాపాడు తండ్రి, నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ అని మొక్కుకోవడం తప్ప దేవుణ్ణి ఏమడుగుతాను చెప్పండి. సో మీరు కూడా దండం పెట్టుకోవాలని చెప్పి నేను వీడియో తీస్తున్నా ప్రతిసారి. సో వీలైనంత వరకు మీరు 7 వారాలు కుదరకపోయినా 1 వారం ట్రై చేయండి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా భక్తులు క్రౌడ్ చూసిన తర్వాత అయితే మాత్రం దేవుణ్ణి చూడటానికి ఇంతమంది వస్తారా అనేటట్టు ఉంటారండి. టెంపుల్కి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం దేవుణ్ణి చూడగానే 7 ప్రదక్షిణాలు చేసే కష్టం ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది, అంత బాగుంటుంది. సో అది ప్రదక్షిణాలు అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత నేను లోపల కూర్చొని కొంచెం సో పాప ముందు కష్టపడి ఒక ఆయన కొబ్బరికాయ కొట్టి మరీ ప్రసాదం ఇచ్చాడు. నేను కొట్టుకోవట్లేదని చెప్పేసి పాపం ఆయన కొట్టేసి ఇచ్చాడనమాట. ఇదేంటంటారా, మా పెద్దానికి తెలియదు, అక్కడ తాటితండ్రలు చేస్తున్నారు. చూడు పెద్ద ఇట్లా ఎలా చేస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు గోదావరి. నేను వెళ్ళేటప్పటికి కొంచెం వర్షం పడడం వల్ల మేము అక్కడ నుంచి వచ్చామన్నమాట. లాస్ట్ టైం వీడియోలో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాను కదా సైకిల్ మీద, ఇక్కడ డ్యామ్ కింద. నా వాయిస్ డబ్బింగ్ చెప్పుకోండి. రాజమండ్రి స్పెషల్ అంట అక్కడ చూస్తున్నారు. అక్కడే వండుకొని అక్కడే వలలు వేసుకుంటూ అక్కడ చాలామంది ఉన్నారు. నేను అదంతా మరీ క్లియర్గా తీయలేకపోయినా కొంచెం వీడియో తీయడం జరిగింది. చాలా తక్కువ రేట్ అండి, అందుకోసం చాలా పువ్వులు కొనుక్కున్నాను కానీ నా హెయిర్ కొనలేదు. సో ఎప్పుడు వెళ్ళినా సరే నేను గోదావరమ్మ దగ్గర చూస్తున్నారా చాలా ఎక్కువ వాటర్ ఉంది, అలాగే ఎంజాయ్ చేసి వస్తాను అనమాట. నాకు చాలా బాగా ఇష్టం, చాలా బాగా నచ్చుతుంది. వైజాగ్లో బీచ్ ఎలాగా రాజమండ్రి దగ్గర గోదావరి, సో అట్లా ఫీల్ అవుతాను. రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అండి ఇది. సో చూస్తున్నారు ఎలా టైర్డ్ అయిపోయానో. ఆ రోజు ఈవినింగ్ 4:30 కల్లా మళ్ళీ రాజమండ్రిలో వందే భారత్కి మళ్ళీ రిటర్న్ టికెట్ 2 వైపులా మా అమ్మాయి చేయించేసి 2 టికెట్స్ను. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. అంటే 4వ వారం కంప్లీట్ అయిపోయి సో మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయింది తెలుసా, మా చెడ్డగాని బాగా మిస్ అయ్యాను నేను. వాడపల్లిలోకి వెళ్ళి ఎలా అయిపోయిందో చూడ ఫేస్ గోవింద. ఈ వారం మాత్రం నాకు చాలా సరదా తీరిపోయింది అనమాట. కాళ్ళు పొక్కులు కూడా వచ్చేసాయి. దర్శనం చేసేటప్పుడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు వీడియో తీయలేదు. నేను ఎందుకు మిస్ అయ్యాను అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు, సెకండ్ సాటర్డే అని చెప్పేసి చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. కానీ ఎవరైనా వెళ్ళినట్టయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అట్లాగైతేనే మీరు చిన్నపిల్లలతో వెళ్ళాలనుకున్నా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు వెళ్ళాలనుకున్నా ఆ టైంలో వెళ్ళండి.
6-7 తర్వాత వెళ్తే మాత్రం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మధ్యాహ్నం ఈవినింగ్ అనుకుంటారు, అట్లా వెళ్ళొద్దు. మార్నింగ్ టైంలో ట్రై చేయండి. వీలైనంత వరకు ఎండతో అయితే మాత్రం వెళ్ళొద్దు, కొంచెం చల్లగా ఉండే టైంలో వెళ్ళండి. గోవిందా గోవిందా, సరదా తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోని. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి.